లేని ఉత్సాహం, ఎక్కడ లేని ఏమంటారు ఆనందము, అత్యుత్సాహం అంతా ప్రదర్శించారు. ఏమైంది? 5,000 మందికి మీదనే మేము హాల్ మొత్తం నింపుతాం, అట్లా నింపుతాం, ఇట్లా నింపుతాం. గ్లోబల్ ఇన్వెస్టర్లు వస్తారు, ఎక్కడెక్కడో ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు పెట్టడానికి వస్తారు. ప్రతి ఒక్క రంగంలో, ఆ రంగం ఈ రంగం అని లేదు, సినిమా, టూరిజం, ఏమంటారు సాఫ్ట్వేరు, స్టార్టప్లు, ప్రతి ఒక్కటని ఎంత హైప్ ఇవ్వాలనో అంత హైప్ ఇచ్చారు. ఏం పని లేనట్టు రాష్ట్రంలో చేయాల్సిన అభివృద్ధి మొత్తం అటు మూలకు పడేసి, ఏం పని లేనట్టు ఈ గ్లోబల్ సమ్మిట్, ఆ సమ్మిట్ అనుకుంటా ఎక్కడ లేని అత్యుత్సాహం. అంటే అది ఏమి పని లేనోడు ఉంటుంది చూడు సామెత, అట్లనే ఉంది. ఏం పని లేదు, ఇదో పని ముంగటేసుకుర్రు. దీనికోసము ఉత్తుత్తగా 100 కోట్లు ఖర్చు అయింది ఈ గ్లోబల్ సమ్మిట్ కోసం. అవే 100 కోట్లు మీరు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏదో ఒక దానికి ఖర్చు పెట్టినా ఎంతో కొంత జనాలు అరే మాకు ఇది వచ్చింది రాబాయ్, ఇది చేసిర్రు రాబాయ్ అని ఆనందపడతారు కదా. ఇసొంటోళ్ళు ఎందుకు ఇవ్వాలి సార్ మేనిఫెస్టోలా? ఎందుకు చెప్పాలి? ఎందుకు ఇట్లా అనవసరంగా పబ్లిక్ సొమ్ముని పుక్కట్ల ఖర్చు చేస్తున్నారు? అదేమన్నా మీ సొమ్మ? ప్రభుత్వ సొమ్ము అంటే పబ్లిక్ సొమ్మే. మేం కడుతున్న పన్నులు మేం చేస్తున్నాయి, అన్ని మీ జోబుల నుంచి వస్తలేవు. గ్లోబల్ సమ్మిట్ కోసము ఎంత హడావుడి చేసిరు. ఈ 2 days లా రాష్ట్ర ఫ్యూచర్ సిటీ, ఆ సిటీ, ఈ సిటీ అన్నారు. కనీసం హాల్ సగం కూడా నిండలే జనాలు. అంత పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు. మన రాష్ట్ర అభివృద్ధి ఘోరంగా ఎదిగిపోతుంది, అసలు మన రాష్ట్ర భవిష్యత్తే ఇట్లుండదు, మన రాష్ట్ర భవిష్యత్తు పూర్తిగా మారిపోతుందని ఇంత పొడుగు నీతులు చెప్పిరు. తీరా చూస్తే అక్కడ కనీసం సగం హాల్ కూడా నిండలేదు. ఎవరు రాకపోతే ఏం చేసిర్రు? ఈ MBA, బీటెక్ ఈ పోరగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి హాల్ నింపిరు. ఇట్లుంటదా? గిదా పద్ధతి? ఇంత ఘోరమా? అరే జర్రంతనైనా దేనికి చేస్తున్నాం? మొన్న ఏమన్నారు? అందాల ముద్దుగుమల పోటీలు అన్నారు. దానికి ఇట్లనే సొమ్ము ఖర్చు అయిపోయింది. దానివల్ల ఏమన్నా వచ్చిందా? అప్పుడు కూడా అన్నారు కదా, వేరే డెవలప్ అయిన దేశాల కంటే మన దేశంలో, మన రాష్ట్రంలో పెడితే అన్ని దేశాలు మన దిక్కు చూస్తాయి. ప్రపంచ అందగత్తలు వచ్చి ఇక్కడ పోటీ పడితే మన దిక్కు చూస్తారని చెప్పి ఇన్వెస్టర్లు వస్తాయి, స్టార్టప్లు వస్తాయి, అవని చెప్పిరు. అప్పుడు ఖర్చు ఇట్లనే దండగా అయిపోయింది. ఇట్లనే వాళ్ళు వచ్చిన రోజులు 10-15 రోజులు హంగామా చేసిరు, హడావుడి చేసిరు, అయిపోయింది. వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఏమైనా స్టార్టప్లు వచ్చినాయా? రాలేదు. ఇప్పుడు మళ్ళీ ఫ్యూచర్ సిటీ, ఆ సిటీ, ఈ సిటీ, 4th సిటీ, ఉన్న సిటీనే డెవలప్ చేసే ఆతన అయితలే. ఇంకా ఎక్కడ లేని ఫ్యూచర్ సిటీ, 4th సిటీ అంటే ఎట్లా? జరంతనైనా కొంచెమైనా గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎందుకు చేస్తుందని ఆలోచన చేయాలి. ఈ మొత్తం గ్లోబల్ సమ్మిట్ లో కానీ దీంట్లో కానీ ఏదన్నా ఉందంటే అది వాళ్ళ స్వార్థం కానీ, వాళ్ళ జోబులు నిండడం కానీ, వాళ్ళ హైప్ కోసం, అంత వాళ్ళ స్వార్థం కోసం తప్పితే జనాల కోసం చేసింది ఏం లేదు. ఈ గ్లోబల్ సమ్మిట్ 2 రోజులు అయింది కానీ దీంట్లో పుక్కట్ల 100 కోట్లు ఖర్చు అయినాయి తప్పితే ఏ పెట్టుబడులు రాలేవు, ఎసొంటి ఏం జరగలేవు. మరి ఎందుకు ఇట్లా ప్రభుత్వ సొమ్మును ఉత్త నీళ్ల పాలు చేస్తుందో గవర్నమెంట్కే తెలియాలి.